యొక్క నానుడితో మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ చంద్రుడు తనకు కలిగినటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడం కోసం ఈశ్వరుని ఆరాధన చేశాడు. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున ఎవరైతే, అనగా సోమవతి అమావాస్య సెప్టెంబర్ 2వ తారీఖు రోజున వచ్చింది. కాబట్టి ఎవరైతే ఆ యొక్క ఈశ్వరుణ్ణి మనసారా భక్తితో అర్చిస్తారో వారికి కలిగినటువంటి సమస్తమైనటువంటి ఈతి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రవచనం. కాబట్టి వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా ఆ రోజున అమావాస్య అంటేనే అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి తిథి. అందున సూర్యుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు అధిపతిగా ఉండేటువంటి రోజు. కాబట్టి మనకు అమావాస్య అంటే మన దక్షిణాది ప్రాంతంలో తెలుగువారికి చాలా భయం వేస్తుంటుంది. దాన్ని ఒక బూచిగా చూపుతారు. పౌర్ణమి అంటే చాలా గొప్పగా భావిస్తాం. కానీ సూర్యమానాన్ని పాటించే తమిళులకి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల వారికి, కేరళ వారికి అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు పండుగ వాతావరణంగా ఉంటుంది. కాబట్టి ఆ సూర్యునికి సంబంధించినటువంటి అమావాస్య రోజున ఎవరైతే దేవతా ఆరాధన చేస్తారో వారికి ప్రత్యక్ష నారాయణుడు ఆ యొక్క దేవతా ఖాతాలో వేస్తాడు. తద్వారా ఆ దేవతానుగ్రహాన్ని మనం పొందుతాం. కాబట్టి ఏ సమస్యకైనా 2 పరిహారాలు, దైవ పరిహారాలు, మానవ పరిహారాలు. దైవ పరిహారాల్లో భాగంగా ఆ రోజున సోమవతి అమావాస్య అలభ్య పుణ్యతిథి, మరియు ఈ సంవత్సరంలో మళ్ళీ సోమవతి అమావాస్య లేదు. ఇదే ఆఖరి సోమవతి అమావాస్య. సంవత్సరానికి 1, 2 ఇటువంటి సోమవతి అమావాస్యలు వస్తాయి. కాబట్టి అత్యంత దుర్లభమైనటువంటి అలభ్య పుణ్యతిథి అయినటువంటి సోమవతి అమావాస్య రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో వారాహి హోమము, అలాగే ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము మరియు రాజశ్యామల హోమాలు, ఈ 4 హోమాలు సూర్యాస్తమయం తర్వాత ఈ యొక్క హోమాది కార్యక్రమం మా పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు సాయంత్రం 4 లోపల ఎవరైనా కానీ తమ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.